విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం అవుతుందన్న వార్తల మధ్య కార్మికులను శాంతింపజేయడానికి తెలుగుదేశం నాయకులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఉద్యోగులు, కార్మికులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, త్వరలోనే కేంద్రం సానుకూల నిర్ణయం తీసుకుంటుందని నచ్చజెబుతున్నారు. ఒకవేళ కేంద్రం ప్రతికూల నిర్ణయం తీసుకుంటే తెలుగుదేశం పార్టీ కూడా ఉద్యమిస్తుందని హామీ ఇచ్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆలోచనను వ్యతిరేకిస్తూ సంస్థ ఉద్యోగులు, కార్మికులు, వివిధ ప్రజా సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. దీంతో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, స్థానిక ఎంపీ భరత్ కూర్మన్నపాలెంలో స్టీల్ ఉద్యోగుల నిరసన శిబిరాన్ని సందర్శించి వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. స్టీల్ ప్లాంట్ సమస్యలపై ఢిల్లీలో కేంద్ర మంత్రులతో చర్చించామని, కేంద్ర ఉక్కు మంత్రి కూడా స్టీల్ ప్లాంట్ విషయంలో సానుకూలంగా ఉన్నారని ఎంపీ భరత్ ఈ సందర్భంగా మీడియాకు చెప్పారు. వాళ్ళు ఏంటంటే 2 ఫర్నెస్ల నుంచి ఇప్పుడు ఒక ఫర్నెస్కి వచ్చినప్పుడు ఏ డైరెక్షన్లో వెళ్తుందని ఆందోళన ఫీల్ అవడంలో తప్పులేదు. కానీ కేంద్రంలో మంత్రులు మాకు ఇచ్చే అష్యూరెన్స్ బట్టి మాకేంటంటే తప్పకుండా నమ్మకం వస్తుంది. ఎందుకంటే స్టీల్ ప్లాంట్ మినిస్టర్ తాలూకా మినిస్టర్ స్టీల్ మినిస్టర్ గారు ఇది ఛాలెంజ్గా తీసుకుని రివైవ్ చేయాలనే తపనలో డే 1 నుంచి ఉన్నారు. అదే కమిట్మెంట్తో వచ్చారు. మొన్న మాట్లాడినప్పుడు కూడా అదే చెప్పారు. కాబట్టి నేను ఏదో సపోర్ట్ ఇస్తాను అని అంటున్నారు, మళ్ళీ అంటున్నారు. వచ్చిన తర్వాత మీరు ప్రొడక్షన్ తీసి చూపించాలంటున్నారు. దానికి అనుగుణంగానే ఇక్కడ మెసేజ్ కూడా వీళ్ళందరికీ ఇవ్వడం జరిగింది. స్టీల్ ప్లాంట్లో సమస్యల పరిష్కారం ఖాయమని, అందుకు విధి విధానాలు పరిశీలనలో ఉన్నాయని టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు చెప్పారు. 2 వారాల్లోనే సమస్యకు పరిష్కారం లభిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ కేంద్రం ప్రతికూల నిర్ణయం తీసుకుంటే తాము కూడా పోరాడతామని మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. అంటే ప్లాంట్లో ఉన్నటువంటి వార్షిక పరిస్థితులు చూసిన తర్వాత కార్మికులు, నిర్వాసితులందరూ కూడా చాలా ఆందోళన చెందుతున్నారు. దీన్ని ఏదో విధంగా మనం రివైవ్ చేయాలి, పునరుద్ధరించాలి అనే డిమాండ్ ఎప్పటి నుంచో నడుస్తుంది. మొన్న స్టీల్ మంత్రి గారు వచ్చారు, వారు ఒక భరోసా కల్పించారు. అయితే ఆర్థిక పరమైనటువంటి సహాయం అందించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ నమ్మకం ఖచ్చితంగా మనకు అందుతుందని మాకు నమ్మకం వచ్చిన తర్వాత వీళ్ళకి కార్మికులందరికీ కూడా భరోసా కల్పించడానికి ఇక్కడికి వచ్చామని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే ఒకవేళ ప్లాంట్కి ఏమైనా అవుతే ఏంటి పరిస్థితి అనే ప్రశ్న కూడా వచ్చింది చాలామంది దగ్గర నుంచి. మేము చెప్పాం, ప్లాంట్కి ఏమైనా మూతపడే పరిస్థితి వచ్చిందంటే ఖచ్చితంగా రిజైన్ చేసి మీతోనే మేము పోరాటం చేస్తామని చెప్పి మీతోనే కూర్చొని ఈ పోరాటాన్ని ముందు నడిపిస్తామని కూడా చెప్పడం జరిగింది. విశాఖ స్టీల్ అభివృద్ధికి ఉద్యోగులు, కార్మికులు కష్టపడాలని, మెరుగైన ఉత్పత్తి సాధించాలని తెలుగుదేశం నాయకులు విజ్ఞప్తి చేశారు.